Jhansi Rani garu, please speak a few words. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మాట్లాడాలని చాలా ఉంది. నేను స్టార్ట్ చేస్తే ఆపను అని కూడా తెలుసు. సో మాతృత్వం అంటే ఏంటి అని ఆ తీయదనాన్ని రుచి చూసిన వారు ఒకవైపు, దానికోసం తపన పడేవాళ్ళు ఇంకొక వైపు. సో ఇటువైపు ఉన్న వాళ్ళని మాతృత్వం మార్గంలోకి ఎలా తీసుకువెళ్ళాలనే మార్గదర్శకురాలని నేను. ఓకే, ఆరిజిన్స్, ఎందుకు, ఎలా, ఎప్పుడు. ఏడుపు వినగానే అందరికీ బాధ అనే ఒక మాట వినిపిస్తుంది, అంతేనా? ఏడుపు అనేది దేనికి సింబల్? బాధ. కానీ అదే ఏడుపు విన్నప్పుడు ఒక్కసారి మాత్రమే అందరికీ సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడది? బిడ్డ పుట్టినప్పుడు. అప్పటి వరకు ఎవరైనా ఏడుపు అంటే బాధకు సింబలే అనుకుంటారు. కానీ పుట్టిన వెంటనే బేబీ ఏడవకపోతే టెన్షన్ అనిపిస్తుంది. ఆ పుట్టిన బేబీ ఏడుపు విని సంతోషపడతా ఉంటాం అందరం. సో అసలు నేను ఈ వృత్తిలోకి రావడానికి కూడా మెయిన్ రీజన్ అదే. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా జ్వరం కోసం వెళ్తారో అవస్థ ఏదో ఒకటి, అక్కడికి రిలీఫ్ వస్తుంది, అయిపోతుంది. కానీ ఏ డాక్టర్ దగ్గరికి వెళితే సంతోషంగా మనం బయటకు వస్తాం అంటే అది ఓన్లీ ఆబ్స్టెట్రిక్స్లో మాత్రమే సాధ్యం అనే విషయం నాకు ఎంబీబీఎస్ అయిపోయేటప్పుడు ఇంటర్న్షిప్ అని ఉంటుంది మాకు. సో అప్పుడు తెలిసింది. సో నేను పీజీ రాసిన తర్వాత నాకు అన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఈవెన్ ద టాప్ మోస్ట్ రేడియాలజీ కూడా ఉంది. కానీ నా మనసుకి ఏమనిపించిందంటే, రేడియాలజీ తీసుకుంటే ఏముంది, నేను మిషన్తో మాట్లాడుతూ ఉండాలి, నేను ఎవరితో మాట్లాడడానికి లేదు, పేషెంట్ ఇంటరాక్షన్ కావాలి నాకు. పేషెంట్తో మాట్లాడుతూ ఉంటే ఒక్కరోజు కూడా నేను పేషెంట్తో మాట్లాడకుండా ఇంట్లో ఉండలేను, అంత అడిక్ట్ అయిపోయినాను అనమాట నేను. సో ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళ బాధని ఎలా తీర్చాలి అని ఇన్వెస్టిగేట్ చేస్తూ పోతా ఉంటే ఫస్ట్ నేను ఆబ్స్టెట్రిక్స్ తీసుకున్నాను. అలాగ ఒక 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. అక్కడికి కూడా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రాలేదు. సో దాని తర్వాత ఏమనిపించింది, పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళు చాలామంది, ఎంతో, మరి వీళ్ళకి నేను ఎలాగా సహాయం చేయాలి అని ఆలోచిస్తుంటే ఫర్టిలిటీ ఎందుకు చేయకూడదు. సో నేను ఆల్మోస్ట్ లైక్ 10 years ఆబ్స్టెట్రిక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫెలోషిప్ చేసి, అప్పటికి నా పిల్లలు ఆల్మోస్ట్ లైక్ 10th 7th అలా ఉన్నారు. అప్పటికి నేను ఫెలోషిప్ చేశాను ఫర్టిలిటీలో. చేసిన తర్వాత నేను ఏదైతే అనుకున్నానో అది సాధించగలిగాను అని పిల్లలు చూసారా. అప్పటి నుంచి నేను మీరందరూ చెప్పే వినట్లా. చూడండి మీ ముందు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు. వాళ్ళు మా వాళ్ళే. ఓకే, సో అశోక్ నాగవల్లి మాట్లాడారు కదా, ఆవిడ కళ్ళు నీళ్ళు పెట్టుకున్నారు. సో వాళ్ళు పాజిటివ్ వస్తే నాకు ఎప్పుడు ఫోన్ చేసి చెప్పారు తెలుసా? తెల్లారుజామున 5ంటికి ఫోన్ చేశారు వాళ్ళు నాకు. సో వాళ్ళ కాల్ కోసం నేను ఎదురు చూస్తూ ఉండే. సో ప్రతి ప్రెగ్నెన్సీ టెస్ట్ అది మీకు ఒకటే, కానీ ప్రతిరోజు అలాంటివి, అంత టెన్షను, అంత నిబద్ధతతోటి మేము. సో వీళ్ళు మన దగ్గరికి ప్రాబ్లంతో వచ్చారు, వీళ్ళకి మనము ఎలాగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని అహర్నిశలు కష్టపడుతూ ఉంటామండి. ఓకే, అదే ఒక డాక్టర్ అంటే, ఎస్పెషల్లీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఓకే, ఎందుకు అంటే దేవుళ్ళమేం కాదు, అందరికీ వరాలు ఇచ్చేయడానికి, అందరికీ నేను బేబీని అంత మీ చేతిలోనే ఉంది మేడం, అంతా మీ చేతిలోనే ఉంది అంటారు. అంతా నా చేతిలోనే ఉంది. ఎంతవరకు? కొంతవరకే. సృష్టిని మొత్తం నా చేతిలోకి ఇవ్వలేదు దేవుడు. ఓకే, సృష్టిని కొంతవరకు మాత్రమే పరిమితం చేసేస్తాం. అలా అయితేనే మనం మనుషులం భూమి మీద నడుస్తామని, కొంచెం వరకే. సో ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అని తెలుసుకొని పేషెంట్ని ఎడ్యుకేట్ చేసి, పేషెంట్ని వాళ్ళకు అర్థమయ్యేటట్టు, నేను పీసీఓడి, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ నాకు వచ్చిన భాషలో నేను మాట్లాడాను అనుకోండి, అర్థమవుతుందా? అస్సలే కాదు. సో ఆ క్లారిటీ నేను పేషెంట్కి ఇవ్వగలుగుతాను. ఇది 100% కరెక్ట్. ఎవరైనా కాదు అని చెప్తారా, లేకపోతే అది కరెక్టే అని చెప్తారా? మీకు ఏం ప్రాబ్లం ఉంది, దానికి ఎటువంటి సొల్యూషన్ కావాలి అనేది
100% ఆరిజిన్స్లో దొరుకుతుంది. సో ఆరిజిన్స్ అని పేరు పెట్టడానికి కూడా చాలా బలమైన కారణం ఉందండి. దానికి ముందు నేను ఆబ్స్ట్రిక్స్ ప్రాక్టీస్ చేశానని చెప్పాను కదా. సో అప్పుడు నా థాట్స్ వేరే ఉండే. సో అప్పుడు నేను జనని అని హాస్పిటల్ పెట్టుకొని దాన్ని రన్ చేసాం. దాని తర్వాత ఐవీఎఫ్ సెంటర్, ఫర్టిలిటీ సెంటర్ని స్టార్ట్ చేసినప్పుడు పేరు ఏం చేయాలి, ఎలా మార్చాలి అని చాలా ఆలోచించాను అనమాట. సో పుట్టుక అనేది బిగినింగ్. సో దానికి ఎలాగ నేను సింక్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తే ఆరిజిన్స్ అనే వర్డ్ తట్టింది నాకు. సో అందుకనే దానిలో ఓ అనే దానికి నేను సృష్టికి మూల కారణము ఆడ మగ. సో ఆ దంపతులు ఇద్దరిని సింబలైజ్ చేసి నేను ఆ లోగోని నేనే ప్రిపేర్ చేయడం జరిగింది. సో అలాగ మేము ఆరిజిన్స్ని 2021లో స్టార్ట్ చేసాం. సో 2021లో స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను నేను. ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా ఇంకా నాకు మనసు సాటిస్ఫాక్షన్ అనిపించలా. నేను సహాయం అందరికీ ఎందుకు చేయకూడదు, నేను ఇక్కడే ఉంటే ఇక్కడ వరకే కన్ఫైన్ అయిపోతాను నేను. సో అలా అని నేను అన్ని దగ్గరలా పనిచేయలేను, అందరికీ నేను అందుబాటులో ఉండలేను. సో అందుకని నేను ఆలోచిస్తూ ఉంటే ఫస్ట్ టైం నాకు నా సొంత గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎందుకు సహాయం చేయకూడదు అని అనిపించింది నాకు. సో అలాగా నేను మా సొంత నేటివ్ ప్లేస్, నేను పుట్టి పెరిగి 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. సో అక్కడ ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసాం, సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి. సో అక్కడ మాట్లాడుతూ ఉంటే అసలు వాళ్ళకి ఏమీ తెలియడం లేదు. ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఎలా వస్తుంది, దానికి ఏమి కారణాలు ఉంటాయి. మేము ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి అన్ని ప్లేసెస్కి తిరిగాము అని చెప్పడం. మరి ఏమైందమ్మా, ఏమి ఇచ్చారంటే ఏం లేదు వాళ్ళకి. ఏమి ఈవెన్ ఐవీఎఫ్ జరిగిన పేషెంట్ దగ్గర కూడా ఒక్క పేపర్, ఒక్క ఎవిడెన్స్ ఏమీ కనిపించలేదు. ఏం జరిగింది అని ప్రాసెస్లో ఒక్క స్టెప్ నేను అడిగినా కూడా ఒక్క పేషెంట్ కూడా నాకు ఇప్పటి వరకు సమాధానం చెప్పడం జరగలేదు. సో అప్పుడు అనిపించింది నాకు, అసలు ఫస్ట్ నేను పేషెంట్ని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని. ఇప్పుడు నా పేషెంట్స్ ఎవరిని అడిగినా కూడా వాళ్ళ స్టెప్స్ కాదు, వాళ్ళకి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది క్లియర్గా తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఒక్క పేషెంట్కి నేను చెప్తే వాళ్ళు 10 మందికి చెప్తారు. నేను 10 మందికి వెళ్ళి చెప్పలేను కాబట్టి ఆ 10 మందికి నేను ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ 10 మందికి స్ప్రెడ్ అవుతుందనే బలమైన నమ్మకం నాది. సో ఇక్కడ మేము ఆరిజిన్స్ అంతా మెట్రోపాలిటన్ సిటీస్లో కాన్సన్ట్రేట్ చేయట్లేదండి, గ్రామీణ ప్రాంతాలు, రూరల్ ప్లేసెస్. సో అక్కడికి మేము వెళ్ళి క్యాంప్స్ చేస్తున్నాం. ఒక్కొక్క క్యాంప్కి 50 నుంచి 100 మంది పేషెంట్స్ వస్తున్నారు. సో నా 75% నా ఓపీ అంతా ఈ కపుల్సే ఉంటారు. సో వీళ్ళని కూర్చోబెట్టి అట్లీస్ట్ నేను 1 అవర్ అన్నా మాట్లాడతాను కొత్త పేషెంట్ తోటి. సో ఆ 1 అవర్లో నేను వాళ్ళకి ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది అని వాళ్ళకి అర్థమయ్యేటప్పుడు మాత్రమే చెప్తాను. దాని తర్వాత వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేసుకుంటారని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ట్రీట్మెంట్ డెసిషన్ నేను ఎప్పుడూ ఇవ్వను. వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏం జరిగింది, ఎందుకు వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయొచ్చు అని పూసగుచ్చినట్టు వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు ఆప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అన్న తర్వాత కూడా నా ఓపీలోంచి సక్సెస్ అయిన పేషెంట్ ఎంత హ్యాపీగా వెళ్తారో ఫెయిల్ అయిన పేషెంట్ కూడా అంత హ్యాపీగానే వెళ్తారు. ఎందుకు అంటే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. సో ఏ విషయమైనా క్లియర్గా తెలుసుకొని దాన్ని మనము ఎలా సాల్వ్ చేసుకోవాలని ఒక క్లియర్ థాట్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇలాగ మేము మా బ్రాంచెస్ అన్నీ ఆల్మోస్ట్ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎలా ఉపయోగపడాలి అని మాత్రమే మేము ఆలోచిస్తున్నామండి. సో ఇక్కడ నేను క్లియర్గా మీకు చెప్పదలిసింది ఏంటి అంటే ఐవీఎఫ్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ కాదనడం లేదు నేను. కానీ దీన్ని నేను పెట్టిన స్టార్టింగ్లో నాకు ఈ విషయం అర్థం కాల. సో నా దగ్గరకు వచ్చిన పేషెంట్ అఫోర్డబుల్గా ఉంటే చేస్తాను, లేని వాళ్ళకి నేను ఎలా ఏం చేయాలి, నా దగ్గర ఏం ఆలోచన లేదు. అప్పుడు నేను మా బ్రదర్తో డిస్కస్ చేశాను, ఇలా ఇలా అవుతుంది, 100 మంది వస్తే ఒక 10 మందికి మాత్రమే నేను సహాయం చేయగలుగుతున్నాను, 90 మంది మాత్రం మళ్ళీ టర్న్అప్ అవ్వట్లేదు అని చాలా కూర్చొని మేమిద్దరం డిస్కస్ చేస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చిందండి. సో ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఫస్ట్ భయపడేది ఏంటండి, ఎవరికైనా సరే చదువుకున్నారో చదువుకోలేదు, డబ్బులున్నాయి డబ్బులు లేవు, ఎలాంటి వాళ్ళకైనా ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి, ఖర్చు,
ఫినాన్షియల్ ప్రాబ్లం. సో నేను ఖర్చు పెట్టుకుంటే సక్సెస్ అవుతుందా మేడం, నేను ఖర్చు పెడతాను 100% గ్యారంటీ ఇస్తారా అని అడుగుతారు. సో 100% గ్యారంటీ ఇస్తాను అని నేను చెప్పలేను, కానీ ఖర్చు పెట్టిన తర్వాత మీకు అయ్యే ఖర్చు, ఓకే, సో ఖర్చు పెట్టకపోతే ఆ ఫినాన్షియల్ బర్డెన్ మీ మీద పడకుండా మేము చేయగలుగుతాము అనే భరోసా నేను వాళ్ళకి ఇవ్వగలిగితే 100 మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు 100 మంది కంటిన్యూ చేసుకొని వాళ్ళ కోరికని నెరవేర్చుకుంటారు అనే ఒక అద్భుతమైన ఐడియాను నా బ్రదర్ నాకు ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో ఆ ధైర్యంతో నేను మారుమూల గ్రామాలకు, నార్మల్గా ఐవీఎఫ్ సెంటర్ మెడికల్ డైరెక్టర్స్ అంటే ఎవరు వెళ్ళి క్యాంపులు చేయడం ఇలాంటివి ఎక్కడ జరగవండి, కానీ ప్రతి క్యాంప్కి నేను వెళ్తాను, ప్రతి పేషెంట్తో నేను మాట్లాడతాను, వాళ్ళ బాధ ఏంటో తెలుసుకుంటాను, వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి ఫినాన్సెస్ ఇంకేం లేదు ప్రాబ్లం. సో అప్పుడు మేము 100% క్యాష్ బ్యాక్ అనే ఒక ఆఫర్ రన్ చేసామండి. ఓకే, కానీ దురదృష్టవశాత్తు దాన్ని వక్రీకరించి మా కాంపిటీటర్స్ అందరూ మాతోటి ఏదైతే ఆఫర్ ఉందో దాన్ని తీసేయించడం జరిగింది. 100% క్యాష్ బ్యాక్ అంటే ఏంటి అంటే, ఒక పేషెంట్ వచ్చారు, ట్రీట్మెంట్ చేసుకున్నారు, డబ్బులు కట్టారు, ప్రెగ్నెన్సీ వచ్చింది, హ్యాపీ, వాళ్ళకి అది ఆ డబ్బు అనేది పెయిన్ కాదు. కానీ ఎవరైతే ఖర్చు పెట్టుకొని వాళ్ళ కోరికను నెరవేర్చుకోలేకపోతున్నారో వాళ్ళకి ఫస్ట్ కనిపించేది ఫినాన్షియల్ బర్డెన్. సో అలాంటి వాళ్ళకి నేను మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వెనకాలకి ఇస్తాను అనే ఒక భరోసానిచ్చి 1 సంవత్సరం పాటు నేను ఆ ట్రీట్మెంట్ చేశానండి. అలా కంటిన్యూ చేస్తే నేను ఒక్క కపుల్కి వెనకాల ఇవ్వడం జరిగింది. అది మా సక్సెస్ రేట్. అంటే మేము ఆల్మోస్ట్ లైక్ 85 to 90% కపుల్కి మేము ప్రెగ్నెన్సీని ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ధైర్యం ఇచ్చే మాట ఏంటి అంటే, మేము ఆరిజిన్స్లో ప్రెగ్నెన్సీ అనే ఈ వాదనని నెరవేర్చలేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ప్రాబ్లం సాల్వ్ కాదు. అంటే దాని అర్థం ఏంటి అంటే, నేను గొప్ప అని కాదు. సో ఎంతవరకు సైన్స్లో ఉన్నాయో ట్రీట్మెంట్స్ ఫర్టిలిటీ కోసము అవన్నీ ఆరిజిన్ స్టేబుల్ మీద ఉన్నాయి. ఈ భరోసాన్ని నేను 100% అందరికీ ఇవ్వగలుగుతానండి. సో అంత జెన్యూన్గా, అంత బాధ్యతగా మేము పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో 100% క్యాష్ బ్యాక్ అంటే మమ్మల్ని వక్రీకరించారు కదా, సో కొత్తగా మేము ఈ ఆరిజిన్స్ డే నుంచి 4th యానివర్సరీ నుంచి కొత్తగా ఆఫర్ ఒకటి రన్ చేద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు ఏంటి అంటే 100% క్యాష్ బ్యాక్ అంటే అక్కడ కూడా కొంతమంది దగ్గర నాకు అంటే దాన్ని ఏమనాలి, ఒక రకమైన భయం ఉండే. అంటే మీరు డబ్బులు ఇస్తారు మేడం, నేను ముందు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టాలి, నేను ఖర్చు పెట్టిన తర్వాత కదా మీకు సక్సెస్ కాకపోతే అప్పుడు నాకు ఇస్తానంటున్నారు. సో నేను ఆ ఖర్చు పెట్టే పరిస్థితిలో కూడా ఇప్పుడు లేను అని బ్యాకప్ అయిన పేషెంట్లు చాలామంది ఉన్నారండి. సో అలాంటి వాళ్ళకి అంటే భయమే అక్కడ ఇంకా. సో అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తున్నామంటే, బుక్ నౌ పే లేటర్ అంటే కొంచెం అమౌంట్ బుక్ చేసుకొని ట్రీట్మెంట్ అంతా తీసుకోండి, ప్రెగ్నెన్సీ వస్తేనే మీరు అమౌంట్ కట్టండి అనే అద్భుతమైన ఒక స్కీమ్ని ఈ యానివర్సరీ రోజున మేము లాంచ్ చేయాలి అని అనుకున్నాము. ఓకే, సో ఈ ఆఫర్ని నేను లాంచ్ చేయాలంటే నాకు మా బ్రదర్కి చాలా గుండె ధైర్యం ఉండాలండి. ఓకే, ఎవరు ఇలాంటిది నేను అనుకోవడం వైద్య రంగంలో పెట్టబోరు, పెట్టలేరు, అది మాత్రం ఛాలెంజ్. ఓకే, సో ఇక్కడ మా ఉద్దేశం ఏంటనేది మీకు అర్థం కావాలండి. డబ్బుతో కూడిన సమస్య కాదు ఇక్కడ. ఓకే, అందరికీ అందుబాటులో ఈ పిల్లల కోసం ట్రీట్మెంట్ని మేము చేర్చాలి అనే ఒక గొప్ప భావము, ఇంకా మంచి వర్డ్ రావడం లేదు నాకు, ఆలోచన, ఒక ధ్యేయం అనుకోండి. సో నేను ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా, అమ్మ మీ పరిస్థితి ఇది, మీకు ఇలాంటి ట్రీట్మెంట్ చెయ్యాలి అన్నా కూడా వాళ్ళకు అర్థం చేసుకోలేని పరిస్థితిలో, మేడం మేము రోజు కూలికి వెళ్తే మా జీవితం గడుస్తుంది, మేము ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయండి. సో దాన్ని మళ్ళీ మేమిద్దరం కూర్చొని
మళ్ళీ ఆలోచించాం ఎలాగా ప్రతిరోజు ఇదే పని మాకు. ఈరోజు 2 వచ్చారా, 2 పేషెంట్లు ఏమైంది, ఎందుకు వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఫినాన్షియల్ బర్డెన్. సరే మరి దాన్ని ఎలా చేస్తాం? సో ఇక్కడ మేము ఇవ్వాల్సిన భరోసా ఏంటి అంటే, ట్రీట్మెంట్ చేసుకొని ప్రెగ్నెన్సీ వస్తేనే డబ్బులు కట్టండి, లేకపోతే ఏం లేదు, పెయిన్ లేదు కదా, సంతోషం. నేను చెప్పాను, బేబీ ఏడ్చినప్పుడు తల్లి అప్పటి వరకు పురిటి వేదనతో ఉన్న తల్లిలో కళ్ళల్లో కూడా చిరునవ్వు. బేబీ ఏడిస్తే తల్లి నవ్వడం అదొక్కసారి మాత్రమే జరుగుతుంది, అంతేనా? ఇంకెప్పుడు ఉండదు. కింద పడిపోతే అయ్యో అనే ఆ భయమే ఉంటుంది తల్లికి ఎప్పుడు. కానీ ఆ మొదటి ఏడుపు విన్నప్పుడు మాత్రమే తల్లి కళ్ళల్లో ఆనందము, మనసులో సంతోషం. సో దీనికోసం మేము ఈ ఆఫర్ని లాంచ్ చేశామండి. ఓకే, ఇది మీరందరూ ఆదరిస్తారని భావిస్తూ ఈ అవకాశాన్ని మీ ద్వారా 100 మందికి పంచి, ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు ఆరిజిన్స్ ద్వారా తమ కలల్ని సహకారం చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. వదిలేస్తే నేను రాత్రంతా చెప్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.